మనం చాలాసార్లు అప్పుల్లోకెళ్ళటానికి, ఆర్థిక ఇబ్బందుల్లోకెళ్ళడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయని చాలామంది పండితులు గుర్తిస్తూ ఉంటారు. మొదటిది మనం పని చేయలేకపోవటం. చాలామందికి బద్ధకం ఎక్కువ. ఆ బద్ధకంతో పని చేయకుండా ఉంటారు. ఒకవేళ ఆ కారణం అయినట్లయితే గనక పని చేయటానికి మనము సిగ్గుపడకూడదు, భయపడకూడదు. బైబిల్‌లో పని చేయకుండా ఉన్న వాళ్ళని బద్ధకస్తుల్ని దేవుడు పాపులుగా ఎంచాడు. ఆయన కొన్ని సందర్భాల్లో ఉపయోగించినటువంటి పదాలు చాలా కఠినంగా ఉంటుంది. సోమరి ఒక చీమ దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకో అని అంటూ ఉన్నాడు. దేవుడు మానవుల్ని సృజించిందే పని చేయడానికి. పని చేయకుండా మానవుడు కూర్చొని ఉంటే దేవుడు తట్టుకోలేడు. దేవుడికి కోపం వస్తుంది. దేవుడు నేను నిరుపయోగమైనటువంటి వాడిని సృష్టించాను అనే భావం తనకు కలుగుతుంది. కాబట్టి మనం ఉపయోగపడే వాళ్ళం అయి ఉండాలంటే మనం ఏదో ఒకటి పనిచేస్తూ ఉండాలి. కొంతమంది పని చేయలేకపోవడానికి ఒకే ఒక కారణం, నా స్థాయి ఉద్యోగం వస్తే కానీ నేను పని చేయను అని అనుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో అది తప్పుడు నిర్ణయం. మనము ఏదో ఒకటి పని చేస్తూ ఉన్నట్లయితే గనక మనము అంచెలంచెలుగా పైకి వెళ్ళటానికి వీలవుతుంది. కొన్ని సందర్భాల్లో చాలా కాలం ఉద్యోగం చేయకుండా ఉండి ఏదైనా ఉద్యోగం కోసం అప్లై చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏం చేశావంటే ఏమి చేయలేదు అనేటువంటి మాట నీ మీద చెడ్డ అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి పని చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి పని చేసేవాడు ఏదైనా సరే పని చేస్తాడు అనేటువంటి భావన కలుగుద్ది. కాబట్టి ముందు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదో ఒకటి పని చేయటం మనం నేర్చుకోవాలి. రెండో కారణం, మనం చాలామంది అప్పుల్లోకి వెళ్ళిపోవడానికి మనము సంపాదించిన దానికంటే మించి ఆలోచనలు చేస్తూ ఉంటాం. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏంటంటే మనం అవసరతలు, మనకు ఉన్నటువంటి కోరికలు, ఆ రెంటిని మనం చక్కగా విభజించగలిగినట్లయితే మన జీవితం బాగుంటుంది. నాకు ఇది అవసరం అంటే అది లేకపోతే కుటుంబం గడవదు, అది లేకపోతే జీవితం ముందుకెళ్దు. దాన్ని అవసరత అంటారు. కోరిక అనేది ఏంటంటే అవసరతకు మించి ఉండేది, దాన్ని కోరిక అంటారు. చాలా సందర్భాల్లో కోరికల కోసం అప్పు చేస్తూ ఉంటారు. అది చాలా నీచమైనటువంటి ఆలోచన. అవసరత కోసం అప్పు చేస్తే గనక ప్రజలు గౌరవిస్తారు, ప్రజలు జాలి చూపిస్తారు. కానీ కోరికలు తీర్చుకోవడానికి కనుక అప్పు చేస్తే గనక బుద్ధిహీనుడు అంటారు. చాలా సందర్భాల్లో అప్పుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం మన కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటం. ఈ కోరికలు అనేవి మానవుల్లోకి రావడానికి ఇంకో కారణం ఉన్నది. దేవునిలో నాకున్నటువంటి విలువ ఇది అని గుర్తించినప్పుడు మనము ఇలాంటి లేనిపోయిన కోరికల గురించి ఆలోచించం. చాలా సందర్భాల్లో అప్పు చేసి కోరికలు తీర్చుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ కోరిక తీరితే నాకు విలువ వస్తుంది అనుకునేవాళ్ళు. నాకు బండి ఉంటే విలువ వస్తుంది, నాకు పలానా ఖరీదైన మొబైల్ ఉంటే విలువ వస్తుంది, పలానా ఖరీదైనటువంటి ఇల్లు ఉంటే విలువ వస్తుంది. ఆ విలువ కోసం తప్పించేటువంటి వాళ్ళు అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ దృక్పథంలో బయట ప్రపంచానికి కనబడేది కోరికైనప్పుడు కూడా అది వాళ్ళకి అవసరతలాగా ఉంటుంది. మన ప్రాథమిక అవసరత దేవునిలో తీర్చుకోగలిగినప్పుడు ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోగలుగుతాం. మూడోది అతి ప్రాముఖ్యమైనది, మనం సంపాదించిన దాన్ని కృతజ్ఞతాభావంతో దాన్ని అనుభవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడే మీకు బైబిల్లోంచి ఒక చిన్న సంఘటన చూపించాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు రోజంతా వాక్యం బోధించారు. సాయంత్రం అయిపోయింది. అప్పటి కాలంలో యేసు ప్రభువారు బోధించాడు అంటే ఎలా బోధించుని ఉంటాడంటే ఆయన కూర్చొని బోధించుని ఉంటాడు. అప్పట్లో పద్ధతి అది. మనుషులు ఎక్కువ శాతం మంది నుంచొని వినుండి ఉంటారు. రోజంతా నుంచొని విన్నారేమో, చాలా అలసిపోయారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. యేసయ్యకే వాళ్ళని చూస్తే కాస్త జాలేసింది. ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఫిలిప్పు అతన్ని పిలిచి అంటున్నాడు, వీళ్ళందరికీ ఏదైనా కొంచెం భోజనం పెట్టి పంపించవచ్చు కదా, ఇంటికి వెళ్ళే లోపల పడిపోతారేమో అన్నట్లు యేసయ్య చెప్తే అతను వెంటనే ఆర్థిక పరంగా దాన్ని ఆలోచించి అంటున్నాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 8 నెలల జీతం పడుతుంది అని అన్నాడు. అంత మన దగ్గర ఎక్కడుంది, లేదు కదా అని అన్నప్పుడు యేసయ్య అన్నాడు, మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు ఎతికితే 5 రొట్లు 2 చేపలు దొరికాయి. యేసయ్య అన్నాడు, అవి నా దగ్గరికి తీసురండి అని అన్నాడు. ఆ 5 రొట్లు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినప్పుడు ఆయన అందరినీ పంక్తుల్లో కూర్చోమని చెప్పి వాటిని దీవించి ఆశీర్వదించి వారికి అనుగ్రహిస్తే వాళ్ళు కడుపు నిండా తినగా
చాలా మిగిలిపోయినట్లు బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. దీంట్లో మనం నేర్చుకోగలిగేది ఏంటంటే, మనం సంపాదించిన దాన్ని దేవుని చేతుల్లో పెట్టడం నేర్చుకోవాలి. దేవా, ఇది నువ్విచ్చింది, నువ్వే నన్ను నడిపించు ప్రభా, ఏ విధంగా దీన్ని వినియోగించాలో నువ్వు దీన్ని ఆశీర్వదించి నాకు ఇచ్చినట్లయితే నాకు ఫలభరితంగా ఉంటుంది ప్రభా. కాబట్టి అలాంటి కృతజ్ఞతాభావం, ఇది దేవుడే నాకు ఇచ్చాడు కాబట్టి ప్రతి పైసా దేవుడికి ఇష్టంగా నేను ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చింది సరిపోగా ఇంకా మిగులుతుంది. ఎప్పుడు కూడా మీ కుటుంబ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు గుండా వెళ్తున్నట్లయితే ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణం ఉండాలి. ఒకవేళ బద్ధకపు పరిస్థితుల్లో ఉద్యోగం చేయకుండా ఉండిపోయారా? ఈగోస్ని బట్టి ఉద్యోగం చేయకుండా పక్కకు పెట్టేశారా? అయితే దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే కష్టపడి జీవించడం నేర్చుకుంటావు. దేవుళ్ళో విలువ ఉంది కాబట్టి ఏ పని చేసినా పర్వాలేదు అని సంసిద్ధపడతావు. రెండోది, కోరికలకు అవసరతలకు తేడా తెలియట్లేదా? దేవునితో సంబంధం కనుక మనకు ఉన్నట్లయితే నీ విలువ దేవునిలో ఉందని తెలుసుద్ది కాబట్టి కోరికలకు అవసరతలకు తేడా తెలుసుద్ది. అవసరతల విషయం ముందు ఆలోచించడం మొదలు పెడతావు. మూడోది, నువ్వు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివైతే నీకు సంపాదించిన ప్రతిదాన్ని దేవుని చేతుల్లో పెట్టి దేవునికి ఇష్టమైన విధంగా ఖర్చు పెడతాం మొదలు పెడతావు. దేవుడు నీకిచ్చిన దాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు సరిపోగా ప్రతి నెల మిగలటం నువ్వు చూడగలుగుతావు. ఒకసారి నేను చెప్పినటువంటి ఈ 3 విషయాలు మీ జీవితంలో అన్వయించుకొని చూడండి. ఆర్థికంగా మీ పరిస్థితి ఖచ్చితంగా కుదుట పడుతుంది. దేవుడు ఆ విధంగా మీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు.